బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అనే గ్రనైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై పలు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అనే గ్రనైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఉదయం కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున వరంగల్ కమిషనరేట్ కి సంబంధించినటువంటి సుబేదారి పోలీసులు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకొని చెప్పొచ్చు. అక్కడి నుంచి అరెస్టు చేసిన తర్వాత వరంగల్ ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించాలని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా ఇక్కడ దీనికి ప్రధాన కారణం కమలాపూర్ లో ఉన్నటువంటి వంగపల్లి గ్రామానికి సంబంధించిన ఒక క్వారీలో ఉన్నటువంటి మనోజ్ అనే వ్యక్తి అయితే నిర్వహిస్తున్నాడు. అయితే తనకు 50 లక్షలు ఇవ్వాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారంటూ కూడా మనోజ్ భార్య పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కేసును కొట్టివేయాలంటూ కూడా ఏప్రిల్లో పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాతకి ఈ గత 2 రోజుల క్రితం కూడా జూన్ 16న విచారించినటువంటి కోర్టు దాన్ని అయితే కొట్టివేసింది. అయితే గతంలో కూడా ఇదే కేసులో అరెస్ట్ పై కూడా స్టే ఇచ్చినటువంటి కోర్టు అప్పటి నుంచి కూడా దర్యాప్తు సహకరించాలంటూ కూడా కౌశిక్ రెడ్డిపై కూడా అరెస్ట్ కి అయితే ఆదేశించినటువంటి కోర్టు ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అయితే సుబేదారి పోలీసులు అయితే కూడా అరెస్ట్ చేసి మాత్రం వరంగల్ కి తరలించారు. ప్రస్తుతానికి అతనిపై కూడా భారత శిక్షా స్ఫూర్తి ప్రకారం కూడా ఉన్నటువంటి సెక్షన్లు 308/2 అదేవిధంగా 308/4 352 కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఉదయం కోర్టులో కూడా హాజరుపరిచి అదేవిధంగా జైలుకు రిమాండ్ కి అయితే కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. దానికైతే ముందుగా తనకైతే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తారు. తరలించిన తర్వాత తన వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాతకి అక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారనే విషయం అక్కడ హుజూరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలకైతే సమాచారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా కలిపి వరంగల్ కు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పోలీసులు అయితే కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 3 అంచెల బారికేడ్లు అయితే ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అటువైపుగా రావద్దు, అదేవిధంగా ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా నిరసన కార్యక్రమాలు తెలుపొద్దు అంటూ ఇప్పుడు పోలీసులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ క్రమంలో వరంగల్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ భారీ సంఖ్యలో అక్కడికి వస్తే మాత్రం దీనికి సంబంధించిన వైద్య పరీక్షలకు సంబంధించిన ఒక ప్రత్యేక బృందాన్ని మాత్రం సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలిస్తే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతకి హన్మకొన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు కూడా
హాజరుపరిచి అదేవిధంగా రిమాండ్ కు తరలించేందుకైతే పోలీసులు అయితే ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సందీప్. శ్రీకాంత్, అంటే సుబేదారి పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని 4 రోజుల క్రితం ఆయన అప్పీల్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఈ కేసుకు సంబంధించి దీనికి క్లారిజ్ సహకరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా పాడి కౌశిక్ రెడ్డి తనను బెదిరింపులకు గురి చేశారంటూ కూడా ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్ లో కూడా వీరైతే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముందస్తుగానే ఇతనైతే కోర్టునైతే ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాతకి తనపై ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా ఉన్నటువంటి పిటిషన్ దాఖలు అయితే చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు అరెస్ట్ పై కూడా స్టే ఇచ్చిన కోర్టు మా తర్వాతకి ఆ కేసుకైతే సహకరించాలంటూ కోర్టు అయితే కొట్టివేసింది. ఈ క్రమంలో దీన్ని విచారించేందుకు పోలీసులు అయితే కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా తనపై ఏదైతే నమోదైందో ఆ కేసుకు సంబంధించినటువంటి వివిధ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది కాబట్టి దానిపై విచారణ చేసిన తర్వాత ముందస్తుగా ఇక్కడ ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సందీప్. శ్రీకాంత్, ఇప్పటి వరకు దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయా? ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు తెల్లవారు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను ఏదైతే ఉందో కమలాపూర్ సంబంధించిన క్వారీలో మాత్రం 2 ఎకరాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా సంబంధించిన 20 ఎకరాలకు ఎలాంటి పర్మిషన్ లేదు. దానిపై కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన నేపథ్యం తనపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తనను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కావాలని కూడా ప్రభుత్వం దీనిపై కూడా కక్ష సాధింపు చర్యగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా సీతక్క, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావాలని తనపై కూడా అక్రమంగా కేసులు బనాయిస్తున్నట్టు కూడా ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రస్తుతానికి మాత్రం ఆ వీడియో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రూప్ లో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ కు వచ్చేందుకైతే సిద్ధమవుతున్నట్టు క్రమంలో పోలీసులు మాత్రం భద్రత కట్టుదిట్టం చేయడం, అదేవిధంగా వచ్చేవారిని ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఎవరు దీనిపై కూడా ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే మాత్రం ఇక్కడికి వచ్చేందుకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ కు రావాలంటూ కూడా ఒక పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం.